మంత్రుల్లో సమన్వయ లోపం ఉందట కూనంనేని చెప్తుండు. కూనంనేని సిపిఐ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ మద్దతుతో, అంటే అలయన్స్ కదా, సిపిఐ అండ్ కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన అంటున్నారు మంత్రుల్లో సమన్వయ లోపం ఉందట. డౌట్ ఏం లేదు, ఇది ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవమే. ఎందుకంటే ఎవరు రాజకీయం వాళ్ళదే. ఏడుంది వార్త? రాష్ట్ర మంత్రుల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని సిపిఐ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంత్రుల మాటలకు చేతలకు పొంతన ఉండట్లేదన్నారు. ఒకరు చెప్పిన దానికి మరొకరు చెప్పేదానికి సంబంధమే లేదు. ఆదివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్యులు పేదలు ఇండ్లు నిర్మించుకుంటే కూల్చేస్తామంటూ హైడ్రా పేరుతో జనాలను భయపెడుతున్నారు. హైడ్రా నుంచి సామాన్యులకు విముక్తి కల్పించాలి. హైదరాబాద్లో సినీ నటుడు నాగార్జున FTL పరిధిలో నిర్మించిన కన్వెన్షన్ని కూల్చేయడం సరైందే. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు నూతన చట్టాలు రూపొందించాలి. కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉంటూనే సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేసిండు, డిమాండ్ చేసిండు. సో ఇక్కడ ఈ మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందా లేదా అన్న ప్రశ్నకి 100% లోపం ఉన్నది. మన రుణమాఫీ విషయంలో ఒక ఆయన 30,000 అంటాడు, ఒక ఆయన 40,000 అంటాడు, ఒక ఆయన 42,000 కోట్లు అంటాడు. ఒకరికొకరికి సంబంధం లేదు, ఒక్కొక్కరి స్టేట్మెంట్. అది ఒకటే కాదు, ఈయన ముందుకు పోతే ఈయన గుంజుతున్నాడు, ఆయన ముందుకు పోతే ఇంకో ఆయన గుంజుతున్నాడు. ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఫామ్ హౌజులు కూల్చేసే క్రమంలో కూడా ఒక ఆయన ఆల్రెడీ అల్టిమేటం జారీ చేసినట, నాది కూలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు, చూసుకుంటా నేనని. మరి ఏం జరుగుద్దో చూడాలి.